హలో అండి, జై శ్రీకృష్ణ. ఈ సారీస్ అందరూ చూసే ఉంటారు కదా. ఇంకా దాని బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇట్లా వచ్చింది. నేను ఈ చేతుల పార్ట్ కొద్దిగా తక్కువ ఉందండి, అందుకోసమని కొంచెం మొత్తం ఇదే బ్లౌజ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ పీసు కొంచెం యూనిక్గా ఉంటుంది. మళ్ళీ ఇది ఆవు బొమ్మలు కూడా ఉన్నాయి కదా, చక్కగా కనిపిస్తుందని చెప్పేసి ఈ బొమ్మ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం పొడవుతో క్లాత్ అంతా తీసుకున్నాను. తర్వాత ఇంకా తీసుకున్నప్పుడు ఈ బార్డర్ ఉంటుంది కదా, ఈ బార్డర్ను దీన్ని ఇట్లా ఈ పొడవులో ఉన్నదాన్ని ఇట్లా చేసేసి ఈ నెక్ వీ నెక్ లాగా వచ్చింది, స్టార్ నెక్ లాగా వచ్చింది కదా, దీనికి ముందుగా అటాచ్ చేశాను. ఈ మొత్తం బార్డర్ ఏదైతే ఉందో అది చూడండి, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసాను, దీన్ని ఇక్కడ ఫోల్డ్ చేసేసాను, ఇంకా ఇటు ఫోల్డ్ చేసేసి ఇటు కుట్టేశాను. బార్డర్ ఇక్కడ ట్రయాంగిల్ లాగా ఉంది కదా, అది ఇక్కడ ఫోల్డ్ చేసేసి ముందుగా ఇక్కడ కుట్టాను. మధ్యలో క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని కొద్దిగా ఇట్లా ఫోల్డ్ చేసేసి పెట్టేశాను. తర్వాత దాన్ని కొద్దిగా ఇంకా మొత్తం ఎంత పీస్ అయితే ఉందో దాన్ని ముందుగా కిందికి కుట్టు వేసేసాను. కుట్టు వేసిన తర్వాత మిగతా ఇక్కడి నుంచి ఇక్కడికి క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ముందుగా ఇక్కడ నుంచి ఇక్కడికి సమానంగా చూసుకొనేసి ఇక్కడ ఒక ప్లేట్ పెట్టేశాను. ఇది ఇట్లా ప్లేట్ పెట్టేశాను. మనం పటియాలా ప్యాంట్ కుడితే ఎట్లా పెడతామో అలా ఇట్లా పెట్టేశాను. ఇంకా ఈ కదలకుండా ఉండడానికి కోసం అందాక పిన్ను పెట్టేశానండి. ఇంకా ఏదైనా కుందేన్ లాంటిది కుట్టాలి, ఏదైనా స్టోన్ ప్యాచ్ కుట్టాలి. ఇంకా తర్వాత మన అక్కడి బార్డర్ ఉంటుంది కదా, చిన్న బార్డరు కట్ చేసేసి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెట్టేసాను. ఇక్కడి వరకు ఇక్కడ కుట్టి ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టాను. అలానే ఇట్లా కూడా కుట్టాను. తర్వాత లేస్ వేసాను. లేస్ ఎట్లా వేసుకున్నామంటే ఇక్కడి నుంచి ఇట్లా ముందుగా ఈ లేస్ కుట్టాలి, ఇక్కడి నుంచి ఇలా, మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్రంట్ వైపుకి, ఆ తర్వాత ఇదేమో దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇక్కడి వరకు కుట్టేశాను. ఎలా ఉందండి ఈ డిజైన్? బార్డర్ అంతా పాడవకుండానే ఉంటుంది, మళ్ళీ మంచి లుక్ కూడా వస్తుంది మనకి. ఇంకా చేతుల తర్వాత వీడియోలో చూద్దాము. ధన్యవాదాలు. అంటే మొత్తం క్లాత్ మనం యూజ్ చేసాము.